గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభాభివందనములు. మరి చూసుకున్నట్లయితే ఇర్మియా 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? కాబట్టి మన హృదయాన్ని ఎప్పుడు ఎలా నింపుకోవాలి అంటే ప్రేమతో నింపుకోవాలి. జాలి, కరుణ, దయ వాటితో నింపుకోవాలి. చూడండి, మదర్ తెరీసా ఎలా నింపుకున్నది? అక్కడ రోగులను మిషనరీ ఆఫ్ చారిటీస్ అని ప్రారంభించి రోగులను వాళ్ళందరినీ ప్రేమతో, కరుణతో, జాలితో వాళ్ళని చేరదీసింది. రోగులను స్వస్థపరుస్తూ వాళ్ళకు పాఠశాల ఏర్పరుస్తూ ఎంతో మంచి చేసింది. మరి క్రీస్తు కూడా దయాగుణంతో, ప్రేమ, కరుణ, జాలితో దేవుని రాజ్యం గురించి సువార్త చేస్తూ 4 సువార్తలు రకరకాల ప్రాంతాల్లో యెరూషలేం, గలిలయ, కపెర్నహూం, కానాను అనే ప్రాంతాలలో చేసిండు. యూదులు సిలువ వేసినప్పటికీ కూడా కొరడ దెబ్బలు కొట్టిన, తలకు ముళ్ళ కిరీటం పెట్టిన, అసలు కొండ ఎక్కడమే కష్టం, నడవడమే. నడుస్తుంటుండగా సిలువను మోపిస్తారు. ఆ సిలువను మోస్తుంటుండగా కూడా మళ్ళా కొరడ దెబ్బలు కొడతారు. అంత భరించినా కానీ యేసయ్య హృదయాన్ని ఎలా నింపుకున్నాడు? ప్రేమతో, దయాగుణంతో నింపుకున్నాడు. ఏం చేసిండు? వాళ్ళని దీవిస్తుండు. వాళ్ళేమో శపిస్తూ కొరడాలు వేస్తున్నారు. కానీ క్రీస్తు ఏం చేసిండు? దీవిస్తున్నాడు. కాబట్టి మీరు పనిచేసే స్థలంలో కానీ, మీరు ప్రయాణాలు చేస్తున్న స్థలంలో కానీ, మీరు ఇక్కడ మాట్లాడుతున్న సంభాషణ సమయంలో కానీ, ఎక్కడైనా కానీ మిమ్మల్ని ఎవరైనా హింసించిర్రా, ఎవరైనా దూషించిర్రా, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు, దీవించాలి. మోసం చేసిండు. ఫరో ఎదుట ఎన్ని శ్రమలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని వదిలిపెట్టు అని మోషే అహరోను వాళ్ళు ఎన్నిసార్లు చెప్పిన ఫరో ఏం చేసిండు? ఈ ఇశ్రాయేలు జనాంగాలు నాకు కావాలి, నా బానిసలు కావాలి, మా ఇటుక బట్టలు కట్టాలి, మా ఇల్లు కట్టాలి, మాకు పండ్ల పొలాలు పండించాలి, మాకు అంతా వెట్టి చాకరీ చేయాలి అన్నారు. కానీ మోషే ఏం చేసిండు? వాళ్ళు ఎంత దూషించినా, ఎంత కఠిన హృదయం ఉన్నా కానీ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తూ వాళ్ళను బానిసత్వం నుంచి బయటకు తెప్పించాడు. ఇప్పుడు నా అహరోను ఎవరు? మోషేకు రైట్ హ్యాండ్. మరి ప్రస్తుతం ఉన్న మైక్రోసాఫ్ట్ కంప్యూటర్ ఓపెన్ అంటేనే మైక్రోసాఫ్ట్ తోటి, విండోస్ తోటి ఓపెన్ అవుతుంది. దాని అధినేత ఎవరు? బిల్ గేట్స్. ప్రపంచ ధనవంతుల లిస్టులలో అతడు ఒకతడు. అంటే అప్ అండ్ డౌన్స్ తగ్గుతుంటారు. మరి అతను రైట్ హ్యాండ్ ఎవరు? సత్య నాదెల్లా. అతనెవడు? మన తెలుగు ఫ్యామిలీ, హైదరాబాద్ బేగంపేట అనే ప్రాంతంలో పుట్టి పెరిగి, ఐఏఎస్ కుటుంబంలో పుట్టి పెరిగి, అతడు చదువు కోసం ఇక్కడ చదివి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్కు CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. చూసిరా? అప్పుడు మోషకు రైట్ హ్యాండ్ ఎవరు? అహరోను. ఇప్పుడు కంప్యూటర్ నడిపించేది బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్. దాని రైట్ హ్యాండ్ సత్య నాదెల్లా. సో మనం వాళ్ళని కూడా దీవించాలి. ఎందుకంటే క్రీస్తు ఏమన్నాడు? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. మీరు పనిచేస్తున్న స్థలంలో మీ పొరుగు వాళ్ళు ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా దీవించాలి, కానీ శపించద్దు. కాబట్టి ఒక మందిరం నడుస్తుందంటే, ఒక చర్చ్ నడుస్తుందంటే అన్ని రకాల మతస్థులు సహాయం, హెల్పింగ్ ఉంటేనే అది నడుస్తుంది. మీరు వెళ్తున్నారు అనుకోండి మందిరంకు, మీరు నడిపే డ్రైవర్ ఇతర మతస్థుడు, అతన్ని దీవించాలి. కండక్టర్, అతన్ని దీవించాలి. ఎలక్ట్రీషియన్, బిల్, ఎవ్రీథింగ్. ఎందుకంటే అన్ని రకాల మతాలు కలిస్తేనే జరుగుతుంది. కాబట్టి యేసుప్రభు 12 శిష్యులు చూడండి, వాళ్ళు 12 రకాల మనస్తత్వాల నుంచి, 12 రకాల కులాల నుంచి, 12 రకాల వృత్తుల నుంచి ఏర్పరచుకున్నాడు. లూకా ఎవరు? వైద్యుడు. మత్తాయి సుంకరి. పేతురు చేపలు పట్టే వ్యక్తి.
మిగతా వాళ్ళంతా కూలి పని చేసేవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళని ఏర్పరచుకున్నాడు. కాబట్టి క్రీస్తు లాంటి డిఎన్ఏ కలిగే వాళ్ళు 12 మంది శిష్యులు సువార్త చేశారు. కాబట్టి మన హృదయాన్ని ఎలా నింపుకోవాలంటే ప్రేమ, కరుణ, జాలితో దీవించాలి. మీరు ఏ ఉద్యోగమైనా చేయండి. ఉద్యోగం చేసేచ్చారా వెంటనే మీ యజమాన్ని దీవించండి, మీ కోవర్కర్స్ని దీవించండి. ఏసునామమున గ్లాసు నిలిచిన ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 10:42, మార్కు సువార్త 9:41. ఆ రెఫరెన్సే చాలా మంచి రెఫరెన్స్ పరిశుద్ధ గ్రంథంలో 4 సువార్తలలో. మరోసారి చెప్తున్నానండి, మత్తయి సువార్త 10:42, మార్కు సువార్త 9:41. కాబట్టి మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీకు ఎంతమంది సహాయం చేస్తారో వాళ్ళందరిని దీవించండి. వాళ్ళందరినీ దీవిస్తేనే దీవెనలు. కాబట్టి మన హృదయాన్ని ఎలా నింపుకోవాలి? ప్రేమ, కరుణ, జాలితో నింపుకోవాలి. కాబట్టి మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మేలుగా ఉండి ప్రార్థన చేయండి. అక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చూడండి. మళ్ళీ చెప్తున్నా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మేలుగా ఉండి ప్రార్థన చేయడు. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి. కాబట్టి మన శోధన, ప్రతి ఒక్క కుటుంబంకు ఏదో ఒక శోధన ఉంటుంది. శోధన లేని కుటుంబం అనేది లేదు. క్రీస్తు సువార్త చెప్పినప్పుడు కూడా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు శోధించారు, విసిగించారు. మోషే కూడా ధర్మశాస్త్రం రాస్తున్నప్పుడు విసిగించారు, ఇశ్రాయేలు జనాంగం శోధించారు. ఆయన కానీ ఓపికతో ప్రార్థన చేస్తూ దీవిస్తూ ముందుకెళ్ళాడు. అపోస్తలుడైన పౌలు కూడా 14 పత్రికలు రాసిండా, దీవిస్తూ ముందుకెళ్ళాడు. కాబట్టి మీకు కూడా శోధనలు వచ్చినాయా? శోధన జయించడం ఏం చేయాలి? మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మేలుకోగా ఉండి ప్రార్థన చేయుడి. మేలుకోగా మీరు పనిచేస్తుంది ఏదైనా కానీ కాలేజీలు పనిచేస్తాయి. ఈ ఆత్మను ప్రార్థనకు అప్పచెప్పండి, దీవించండి. ఇతరులను, మీ భాషను, మీ కొలీగ్స్ని, జిల్లాను, రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని. అపోస్తలుడైన పౌలు చూడండి, 1 కొరింథీ 14వ అధ్యాయంలో నేను ఆత్మతో ప్రార్థన చేసేదాను, మనస్సుతో ప్రార్థన చేసేదని అంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే శోధనలో ప్రవేశించుకున్నట్లు మేలుకోండి ప్రార్థన చేయాలి. నీతిమంతుడు 7 సార్లు తిరిగి లేస్తాడంట, సామెతలు ఉంది కదా. మీకు ఇప్పుడు ఏ శ్రమలైనా, ఏ ఇబ్బందులైనా, ఏ ఇరుకులైనా, ఎలాంటి శ్రమలున్నా, ఎలాంటి శోధనలు ఉన్నా నీతిమంతుడు 7 సార్లు తిరిగి లేస్తాడు. కాబట్టి మీకు ఎలాంటి శ్రమలు, ఇబ్బందులు వచ్చినా కానీ ధర్మశాస్త్రం రాసిన ప్రవక్తలంతా శోధనలో ప్రవేశించి వాళ్ళ ప్రార్థన చేసి ఉపవాసం ఉండి కన్నీరు విరిచి ధర్మశాస్త్రం రచించారు. ధర్మశాస్త్రం రాసిన మోషే ఎవరు? నరహంతకుడు. మరి మోషే రాసిండు, ఏం రాసిండు? ధర్మశాస్త్రం రాసిండు. ధర్మశాస్త్రం ద్వారా ఏమొచ్చింది? భగవద్గీత, బైబిల్, ఖురాన్, తోరా, ఉపనిషత్తులు, ఇతర మత గ్రంథాలు. కాబట్టి దావీదు మహారాజు చూడండి, అతడు రాజు కాకముందు కొన్ని కీర్తనలు రాసిండు. రాజు అయిన తర్వాత పాపంలో పడిపోయి పాపాన్ని కడుక్కొని యెరూషలేం గుహలో ఉండి రాసిన ఉంటాయి కీర్తన 51. ఇంకా కడుక్కుంటాడు, మళ్ళీ రాస్తాడు. చూసారా, చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు రాస్తాడు, యవ్వనంలో రాస్తాడు, పాపంలో పడిపోయినప్పుడు రాస్తాడు, పడిపోయిన తర్వాత రాస్తాడు. అంటే పరిశుద్ధాత్మకి ఏమి ఇష్టం అంటే మనకు ఉపవాసం ఉండాలి ఫస్ట్, తర్వాత దీవించాలి, తర్వాత కన్నీటి ప్రార్థన ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, ఇతరులను దీవించాలి. అప్పుడే మనల్ని దేవుడు తన పాత్రగా వాడుకుంటాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మీరు ఫలించండి, ముందుకెళ్ళండి. మీరు ఏ పరిచర్య చేసినా, మందిరం ఊడ్చినా, వంటలు చేసినా, కార్పెట్లు వేసినా, సండే స్కూల్ టీచర్ అయినా, సంఘ పెద్ద అయినా, ఏ పని చేసినా కానీ ఏం చేయాలి? మన హృదయాన్ని ప్రేమ, కరుణ, జాలితో నింపుకోవాలి. శోధనలో ప్రవేశించినట్లు మేలుకోవాలి, ప్రార్థన చేయాలి, దీవించాలి.
అప్పుడే దీవెనలు. నా కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయండి. మీ గురించి నా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. మా నాన్నగారి పేరు రాజం, మోకాలు నొప్పులు ఉన్నాయి. తమ్ముని పేరు మోహన్, ఇప్పుడు క్రీస్తు ఎదుకు వస్తున్నాడు, శోధనలో ఉన్నాడు. మా భార్య పేరు లత, వాళ్ళ అక్క పేరు అక్క, గంగు, గుగ్గిల తిరుపతి, లక్ష్మి, మనోజ్, గుగ్గిల మల్లేశం, దేవక్క, వీళ్ళందరి క్షేమం కోసం, ప్రమిళ, గొడుగు ప్రమిళ, భార్గవ్, వీళ్ళందరినీ కూడా శోధనలో ఉన్నారు. దీవించండి. దీవిస్తే మీకు దీవెనలు. యోగు ప్రార్థన ఇతరులు చేసినప్పుడు రెండింతల ఆశీర్వాదం వస్తుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ లార్డ్.